Hello guys, welcome back to my YouTube channel, The Honey Tales. సో ఈరోజు అయితే నేను డైలీ స్కిన్ కేర్ రొటీన్ అయితే చేద్దాం అనుకుంటున్నాను. యాక్చువల్లీ నేను ఒక ప్రీవియస్ వీడియో చేశాను మై డైలీ స్కిన్ కేర్ రొటీన్ అని చెప్పి, బట్ నేను అది ఆఫీస్ వర్క్ మీద హైదరాబాద్ వెళ్ళినప్పుడు చేశాను. లైక్ వెరీ బేసిక్ స్కిన్ కేర్ రొటీన్ అయితే చేశాను. అంటే యాక్చువల్లీ నేను అన్ని ప్రోడక్ట్స్ అయితే నేను యూస్ చేసే అన్ని ప్రోడక్ట్స్ అయితే మీకు ఆ వీడియోలో చూపించలేదు. బట్ ఈ వీడియోలో ఏంటి అంటే క్లియర్గా అన్ని ప్రోడక్ట్స్ లైక్ నేను ఏమేమి యూస్ చేస్తాను, ఎన్ని ప్రోడక్ట్స్ యూస్ చేస్తాను. నేనైతే మార్నింగ్ స్కిన్ కేర్ రొటీన్ అయితే చేస్తున్నాను. ఏముండదు, మార్నింగ్కి ఈవినింగ్కి డిఫరెన్స్ ఏముండదు, అన్ని ప్రోడక్ట్స్ కామన్గా ఉంటాయి. బట్ లాస్ట్లో సన్ స్క్రీన్కి బదులు మనం నైట్ క్రీమ్ అనేది అప్లై చేస్తామన్నమాట. నేనైతే ఎటువంటి ప్రమోషన్ అయితే చేయట్లేదు ఈ వీడియోలో. చాలా అంటే చాలా జెన్యూన్ రివ్యూ అయితే ఇస్తాను ప్రతి ప్రోడక్ట్కి. అండ్ నాకు ప్రమోషన్ చేయమని వచ్చిన ప్రోడక్ట్స్ కూడా దీనిలో ఉన్నాయి. ఆల్రెడీ అది కంప్లీట్ అయిపోయింది. బట్ ఆ ప్రోడక్ట్స్లో కూడా ఏ ప్రోడక్ట్స్ నేను యూజ్ చేస్తున్నాయి, ఏ ప్రోడక్ట్స్ యూజ్ చేయట్లేదు, ఏ ప్రోడక్ట్స్ నిజంగా బాగున్నాయి అనేది అయితే నేను క్లియర్ కట్గా ఈ వీడియోలో అయితే చెప్తాను. అండ్ నేను ఇప్పుడు చెప్పే స్కిన్ కేర్ రొటీన్ ఏంటి అంటే ఆయిలీ స్కిన్ వాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతుంది. ఎందుకంటే నాది ఆయిలీ స్కిన్ మీరు చూడొచ్చు. నేను ఫేస్ వాష్ చేసుకొని వచ్చి కూర్చున్నాను, అయినా సరే నా స్కిన్ చూసారా ఎంత, మేబీ అది గ్లో అని చెప్పాలో లేకపోతే ఆయిలీ స్కిన్ వల్ల అలా అనిపిస్తుందో అని చెప్పాలో నాకు తెలీదు. సో ఇదనమాట. నేను నా ఫేస్ మీద అయితే ఏం అప్లై చేయలేదు, జస్ట్ నా లిప్ బామ్ ఒకటి అప్లై చేశాను అంతే. ఎందుకంటే నా వెరీ డ్రై లిప్స్ అనమాట. సో అందుకే నేను ఎప్పటికప్పుడు లిప్ బామ్ అనేది అప్లై చేస్తూ ఉంటాను. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. అనమాట నా స్కిన్ కేర్ ప్రోడక్ట్స్ 90% ఆఫ్ ప్రోడక్ట్స్ అయితే ఇప్పుడు ఖచ్చితంగా యూజ్ చేస్తాను. కాటన్ కీ నైట్ జెల్ అండ్ బ్లూ నెక్టర్ నైట్ క్రీమ్, ఇవి రెండు తప్ప మ్యాక్సిమం అన్నీ అప్లై చేస్తా. ఏంటి ఇన్ని ప్రోడక్ట్స్ రాస్తావా ఫేస్కి అనుకుంటున్నారా? ఖచ్చితంగా రాయాలి, ఎందుకంటే జస్ట్ స్కిన్ కేర్ రొటీన్ ప్రతి అమ్మాయికి ఉండే పిచ్చే ఇది. నాకు కొంచెం ఎక్కువ ఉంటుంది. అండ్ దట్టు నేను ఎప్పుడైతే ఈ వ్లాగింగ్ అవన్నీ స్టార్ట్ చేశానో నాకు ప్రమోషన్స్ అంటే మోస్ట్లీ నేను ఏంటి అంటే ఇన్స్టాగ్రామ్లో నా స్కిన్ కేర్ ప్రోడక్ట్స్ గురించి అండ్ స్కిన్ కేర్ గురించి చెప్పినవి ఉంటాయన్నమాట. సో ఏంటి అంటే నన్ను త్రూ ఇన్స్టాగ్రామ్ అప్రోచ్ అవుతారు బ్రాండ్స్. వాళ్ళు పంపించిన ప్రోడక్ట్స్ ఏంటి అంటే ఇంకా కొంచెం యాడ్ అవ్వడంతో నా స్కిన్ కొంచెం ఇంకా మంచిగా అనిపిస్తుంది. మనం అనుకుంటాం ఓన్లీ బ్రాండెడ్ ప్రోడక్ట్సే బాగుంటాయా, లేకపోతే ఏంటి చిన్న చిన్న ప్రోడక్ట్స్ మనం మోస్ట్లీ కొనడానికి ఇష్టపడం కదా. బట్ ఏంటి అంటే నేను చూసింది ఏంటి అంటే ఇంతకుముందు నేను అన్ని మ్యాక్సిమం బ్రాండెడ్ యూజ్ చేసేదాన్ని. బట్ నౌ వాళ్ళు పంపించిన ప్రోడక్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా అప్లై చేయడం వల్ల దే ఆర్ రియల్లీ మ్యాజికల్ ప్రోడక్ట్స్ అనమాట. చిన్న బ్రాండ్స్ కదా, సో ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళు బుడంకాయ్ ఇగ్నోర్ ఓరియో. నేనేం పాపం చేశాను, నాకే ఎన్ని కష్టం వచ్చాయి. యాక్చువల్లీ చిన్న బ్రాండ్స్ కదా, సో ఇప్పుడిప్పుడే వాళ్ళు డెవలప్ చేసుకుంటున్నారు కాబట్టి వాళ్ళ బ్రాండ్స్ని ఫార్ములా అనేది చాలా ప్రాపర్గా ఫాలో అవుతారు అనుకుంటా. ఎందుకంటే అంత బాగుంటున్నాయి ప్రోడక్ట్స్ కూడా. అగైన్ చెప్తున్నా, ఇది ఎటువంటి బ్రాండ్ ప్రమోషన్ అయితే కాదు. బ్యాక్గ్రౌండ్లో కొంచెం నాయిస్ వస్తూ ఉంటుంది, కొంచెం పట్టించుకోకండి. ఎందుకంటే ఓరియో గోల గోల చేస్తున్నాడు. వాడిని ఆపడానికి కూడా నాకు ఇప్పుడు ఛాన్స్ లేదు, అందుకే వాడు ఇష్టం వచ్చినట్టు చేసుకుంటున్నాడు. సో ఫస్ట్ నేను యాక్చువల్లీ ఎసెన్స్ ఆఫ్ ఫోమింగ్ ఫేస్ వాష్ అయితే యూజ్ చేస్తున్నాను. ఇది కూడా నేను చాలా అంటే నాకు బ్రాండ్ ప్రమోషనే వచ్చింది. సో నేను అంత బాగుంటుంది అని అయితే నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అండ్ ఐఎమ్ నాట్ ఇన్ టు ద ఫోమింగ్ ఫేస్ వాషెస్, ఎందుకంటే కొంచెం పింపుల్స్ అవి వస్తాయి. నేను ప్రీవియస్లీ బ్రాండ్ నేమ్ చెప్పాను, బట్ అది యూజ్ చేసినప్పుడు మాత్రం నాకు ఫేస్ చాలా డిఫరెన్స్ అయితే వచ్చేసింది. సో నేను ఇంకా పూర్తిగా కూడా నేనైతే యూజ్ చేయలేదు, నేను పాడేసాను ఆ ప్రోడక్ట్ని. చిన్న బ్రాండ్ ఏం కాదు, అది కొంచెం మంచి పెద్ద బ్రాండే. నేను ఎక్కువ యూజ్ చేసే బ్రాండ్ ఇంతకు ముందు. వాళ్ళు పంపించినప్పుడు నేను ఇంత బాగుంటుంది అని అయితే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. మీరు నా షార్ట్ వీడియోస్లో కూడా చూసుకొని ఉంటే కనుక దీనికి ప్రమోషనల్ వీడియో అయితే నేను చేశాను. వన్ ఆఫ్ మై బెస్ట్ ప్రోడక్ట్ అని అయితే నేను చెప్తాను, వన్ ఆఫ్ ద బెస్ట్ బ్రాండ్ అని కూడా నేను చెప్తాను. ఎసెన్స్ అలా యాక్చువల్లీ నేను ఫోమింగ్ ఫేస్ వాష్ అండ్ ఆల్సో సన్ స్క్రీన్ ప్రోడక్ట్ కూడా యూజ్ చేస్తున్నాను. అండ్ నేనైతే ఫోమింగ్ ఫేస్ వాష్ తోటి ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత అప్లై దిస్ టోనర్ సీరమ్.
డోలప్ బ్రాండ్ నుంచి టోనర్ సీరం అయితే అప్లై చేస్తాను. డైలీ స్కిన్ కేర్ రొటీన్కి ఏంటి అంటే ఆఫ్టర్ ఫేస్ వాష్ మనం టోనర్ అయితే అప్లై చేస్తాం కదా. సో లక్కీలీ ఇది టోనర్ ప్లస్ సీరం. నాకు సీరమ్స్ అంటే చాలా ఇష్టం, మన స్కిన్కి చాలా హెల్ప్ చేస్తూ ఉంటాయి. సో నేను యాక్చువల్లీ 3 to 4 సీరమ్స్ వరకు డైలీ అప్లై చేస్తుంటాం, మార్నింగ్ అండ్ ఈవినింగ్ కూడా. ఫస్ట్ నేనైతే కొంచెం అప్లై చేస్తాను. టోనర్స్ ఏంటి అంటే చాలామంది చెప్తారు టోనర్స్ మన స్కిన్ కేర్ రొటీన్లో లైక్ అన్నెసెసరీ, అంత అవసరం లేదు, వీ కెన్ స్కిప్ దట్ అని చెప్పి. యా, మనం స్కిప్ చేయొచ్చు. బట్ ఏంటి అంటే టోనర్ అప్లై చేయడం వల్ల మన స్కిన్ ఏదైతే pH లెవెల్ ఏదైతే ఉంటుందో దాన్ని బ్యాలెన్స్ చేస్తుంది. సో దట్ మనకి స్కిన్ కేర్ ప్రోడక్ట్స్ మనం ఏవైతే అప్లై చేస్తామో అవన్నీ కూడా మంచిగా అబ్జార్బ్ అవుతూ ఉంటాయి. సో ఐ నెవర్ స్కిప్ దిస్ స్టెప్ ఆల్సో ఈవెన్ ఇన్ ఫ్యూచర్. నేనైతే టోనర్ సీరం అయితే ఫస్ట్ అప్లై చేసేసాను, వెంటనే అబ్జార్బ్ అయితే అయిపోతుంది, లైక్ ఆయిలీ టెక్స్చర్ అయితే కాదు. అండ్ నెక్స్ట్ నేను యూజ్ చేసేది ఏంటి అంటే ప్లిక్స్ జామున్ యాక్నే మార్క్స్ ట్రీట్మెంట్ అనమాట. నేను యాక్చువల్లీ ఇది పర్టికులర్గా యూజ్ చేయడానికి రీజన్ ఏంటి అంటే నాకు ఇంతకుముందు చాలా దారుణంగా పింపుల్స్ ఉండేవన్నమాట. సో ఆ పింపుల్స్ అయితే ఇప్పుడు పోయినాయి. బట్ ఏంటంటే కొంచెం డార్క్ స్పాట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని పోగొట్టడానికి అంటే ఫాస్ట్గా తగ్గించడానికి ఈ సీరం అయితే యూజ్ అవుతుంది. డాట్ అండ్ కీ ఫేస్ సీరం. యాక్చువల్లీ నేను డాట్ అండ్ కీలో నియాసినమైడ్ ప్లస్ సికా అల్టిమేట్ స్పాట్లెస్ గ్లో ఫేస్ సీరం అయితే యూజ్ చేస్తున్నాను. ఇదైతే గ్రీన్ కలర్లో ఉంటుంది. నేను పర్టికులర్గా ఈ సీరం యూజ్ చేయడానికి రీజన్ ఏంటి అంటే ఆయిలీ స్కిన్ వాళ్ళకి ఏంటి అంటే గ్రీన్ కలర్, డాట్ అండ్ కీలో గ్రీన్ కలర్ ప్రోడక్ట్స్ ఏవైతే ఉంటాయో చాలా బాగా యూజ్ అవుతాయి. అండ్ స్పెషల్గా ఓన్లీ ఆయిలీ స్కిన్ వాళ్ళకి మాత్రమే చేసినవి అనమాట ఈ ప్రోడక్ట్స్. అండ్ నేను ఫేస్ వాష్ అండ్ సన్ స్క్రీన్, ఫేస్ సీరం అండ్ నైట్ జెల్. టోనర్ నేను తీసుకోలేదు ఎందుకంటే ఆల్రెడీ నేను సీరం ప్లస్ టోనర్ అయితే యూజ్ చేస్తున్నా కదా, అందుకే నేనైతే టోనర్ తీసుకోవాలా. యాక్చువల్లీ నేను ఫేస్ అండ్ నెక్కి కూడా అప్లై చేస్తాను. ఏదో వీడియోలో నేను ఎడిటింగ్లో నెక్కి అప్లై చేసినట్టు పెట్టలేదన్నమాట. ఎవరు నెక్కి కూడా అప్లై చేసుకోండి అని చెప్పారు. నేను ఫేస్ అండ్ నెక్కి కూడా అప్లై చేస్తాను. అండ్ నెక్స్ట్ నేను చెప్పాను కదా ఇది అంత పెద్ద బ్రాండ్ ఏం కాదు, ఇది గ్లోయి ఆర్గానిక్స్ అని చెప్పి చాలా చిన్న బ్రాండ్. రీసెంట్గానే స్టార్ట్ చేశారు అనుకుంటా వాళ్ళు. నాకు వీళ్ళు త్రూ ఇన్స్టాగ్రామ్ అయితే నన్ను కాంటాక్ట్ అయ్యారు. అండ్ చెప్పాలి అంటే ఇది కూడా చాలా బాగుంటుంది. బట్ దీనిలో చిన్న మైనస్ ఏంటి అంటే ఫ్రేగ్రెన్స్, ఎక్కువ స్మెల్ అయితే వస్తుంది. ఇప్పుడు నేను ఇప్పటివరకు యూజ్ చేసే సీరమ్స్ ఏంటి అంటే స్మెల్ ఏమి ఉండదు అనమాట. లైక్ చాలా న్యూట్రల్గా చాలా నార్మల్గా ఉంటుంది. జస్ట్ వాటర్ ఎలా అయితే మనకు ఫేస్కి అప్లై చేసుకుంటే ఎలా ఉంటుందో సేమ్ అలాగే ఉంటుంది. దీని ఫార్ములా కూడా అంటే సొల్యూషన్ సేమ్ వాటర్ లానే ఉంటుంది. కాకపోతే ఏంటంటే ఎక్కువ ఫ్రేగ్రెన్స్, అది బ్యాడ్ స్మెల్ ఏం కాదు, చాలా మంచి స్మెల్ ఉంటుంది. బట్ ఏంటి అంటే నాకు హెడ్ఏక్ వచ్చేస్తుంది అనమాట కొన్నిసార్లు అంత ఎక్కువ పర్ఫ్యూమ్ కానీ లేకపోతే ఎక్కువ స్మెల్ కానీ వస్తే. దీనివల్ల హెడ్ఏక్ లాంటిది ఏం లేదు, కానీ ఇంత స్మెల్ ఫేస్ ప్రోడక్ట్స్కి నాకైతే అనవసరం అనిపించింది. బట్ దీని యూజ్ మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది. నాకు దీని ప్యాకేజింగ్ కూడా చాలా ఇష్టం. ఐ థింక్ నా దగ్గర ప్యాకేజింగ్ ఉంది, నేను పాడేసుకోలేదు అనమాట. ప్యాకేజింగ్ మీకు చూపిస్తాను. చిన్న బ్రాండ్స్ ఏంటి అంటే ఇంత మంచిగా ప్యాకేజింగ్ చేయడం, ప్యాకేజింగ్ మీద ఇంత కాన్సన్ట్రేట్ చేయడం అంటే చాలా బాగుంటుంది. నాకు మెయిన్లీ నేను ఫస్ట్ ఇంప్రెస్ అయ్యేది ఏంటి అంటే ప్యాకేజింగ్ చూసి, లైక్ వాళ్ళ క్వాలిటీ ఏంటి అనేది వాళ్ళ ప్యాకేజింగ్లోనే తెలిసిపోతుంది. సో దిస్ ఇస్ ద ప్యాకేజింగ్ అనమాట. సో గ్లోయి ఆర్గానిక్స్ నుంచి ఈ ఫేస్ సీరం అయితే నేను యూజ్ చేస్తున్నాను. యాక్చువల్లీ బాగుండదేమో అనుకున్నాను కానీ బాగుంది. బట్ ఏంటి అంటే మైనస్ ఏంటి అంటే చెప్పాను కదా ఫ్రేగ్రెన్స్ ఒక్కటే, కొంచెం తగ్గిస్తే చాలా బాగుంటుంది. ఫోర్ సీరమ్స్ అప్లై చేశాను. టోనర్ ప్లస్ సీరం తీసేస్తే 3 సీరమ్స్ అప్లై చేసినట్టు. అండ్ నేను నెక్స్ట్ అప్లై చేసేది ఫేస్ ఆయిల్ అనమాట, బ్యూటీ ఆయిల్ పిల్గ్రిమ్ నుంచి. మీరు నా ప్రీవియస్ వీడియోలో చూసుంటే కనుక అప్పుడు కూడా నేను ఈ ఫేస్ ఆయిల్ అయితే యూజ్ చేశాను. ఐ రియల్లీ లవ్ దిస్, చాలా బాగుంటుంది.
24 క్యారెట్. దీనిలో చిన్న చిన్న గోల్డెన్ పేపర్ ఫ్లేక్స్ ఉంటాయి కదా, అవి కూడా ఉంటాయి అన్నమాట. అండ్ నెక్స్ట్ వివిడ్ నేచర్ నుంచి బ్యూటీ ఆయిల్. ఇది కూడా స్మెల్ చాలా అంటే చాలా బాగుంటుంది. అంటే పర్ఫ్యూమ్ స్మెల్ కాదు, చాలా న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ స్మెల్ అయితే వస్తుంది. నాకు చాలా ఇష్టం. యాక్చువల్లీ వివిడ్ నేచర్ అనేది కూడా ఒక చిన్న బ్రాండే అనమాట. ఇది నాకు ఇన్స్టాగ్రామ్లో ప్రమోషన్ చేయమని ఇచ్చారు. అండ్ నాకు ఫేస్ మాస్క్ ఒకటి, ఫేస్ ఆయిల్ ఒకటి పంపించారు. యాక్చువల్లీ మాస్క్ అప్లై చేసుకున్న తర్వాత ఈ ఫేస్ ఆయిల్ అయితే మనం అప్లై చేసుకోవాలి, ఇది రిమూవ్ చేసేసిన తర్వాత. బట్ నేనేంటి అంటే ఈవెన్ ఇది ఆల్రెడీ ఎలాగో ఫేస్ ఆయిలే కాబట్టి ఏంటి అంటే వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ యూస్ చేస్తాను. బట్ ఇది మాత్రం నేనైతే డైలీ యూస్ చేస్తాను. చాలా బాగుంటుంది. నేను చెప్పాను కదా చిన్న బ్రాండ్స్ బాగుండవేమో అని చెప్పి చాలామంది పర్చేస్ చేసుకోరు. నేను మళ్ళీ చెప్తున్నా, ఇదేమీ ప్రమోషనల్ వీడియో అయితే కాదు ఎటువంటి బ్రాండ్కి కూడా. ఆల్రెడీ ప్రమోషన్ వీడియోస్ అన్నీ అయిపోయినాయి. చాలా బాగుంటుంది. అండ్ ఐ థింక్ అమెజాన్లో అవైలబుల్ ఉందో లేదో. యాక్చువల్లీ వాళ్ళ వెబ్సైట్ అయితే అవైలబుల్గా ఉంది. ఇన్ కేస్ అమెజాన్లో అవైలబుల్గా ఉంటే కనుక నేనైతే వీడియో డిస్క్రిప్షన్లో లింక్స్, ప్రతి ప్రోడక్ట్ లింక్ అయితే మెన్షన్ చేస్తాను. ఐ థింక్ కాంబినేషనల్ స్కిన్ వాళ్ళకి కూడా ఈ వీడియోలో చూపించే ప్రోడక్ట్స్ యూజ్ అవుతాయి అనుకుంటా. ఏదో వైట్గా వచ్చేయడానికి లేకపోతే తెల్లగా అయిపోవడానికి ఏం కాదు, జస్ట్ మన స్కిన్ని సన్ నుంచి, యూవీ రేస్ నుంచి ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఇవన్నీ. ఐమ్ డన్ విత్ మై ఫేస్ ఆయిల్స్. నేను యూజ్ చేసేవి రెండే ఫేస్ ఆయిల్స్. ఒకటి పిల్గ్రిమ్. యాక్చువల్లీ నేనైతే ఇంతకు ముందు ఓన్లీ పిల్గ్రిమ్ ఫేస్ ఆయిల్ ఒకటే యూజ్ చేసేదాన్ని. బట్ వివిడ్ నేచర్ ఫేస్ ఆయిల్ ఎప్పుడైతే వాళ్ళు పంపించారో అప్పటి నుంచి అది కూడా యూజ్ చేస్తున్నాను. మాయిశ్చరైజర్. ప్రజెంట్ అయితే నేనైతే మినిమలిస్ట్ మాయిశ్చరైజర్ యూజ్ చేస్తున్నా. ఇది కూడా వచ్చింది, ఆర్డర్ చేసుకోవాలి. అయిపోయిన తర్వాత ఆర్డర్ చేద్దాంలే అని. ఫేవరెట్ పార్ట్ ఇన్ మై స్కిన్ కేర్ రొటీన్, సన్ స్క్రీన్స్. నేను అప్పుడప్పుడు స్కిన్ కేర్ రొటీన్ చేసుకోవడానికి బద్దకిచ్చేస్తాను. అలాంటి టైంలో నేను మస్ట్ అండ్ షుడ్గా ఖచ్చితంగా ఫాలో అయ్యే ప్రోడక్ట్స్, అంటే ఖచ్చితంగా ఫేస్కి అప్లై చేసే ప్రోడక్ట్స్ డే అండ్ నైట్ కూడా ఏంటి అంటే మాయిశ్చరైజర్ అండ్ సన్ స్క్రీన్. ఇది ఎల్సెన్సా సన్ స్క్రీన్. నేను చాలా సన్ స్క్రీన్స్ ముందు యూజ్ చేశాను. అంటే నాకు అసలు ఏం తెలియనప్పుడు కూడా నేను సన్ స్క్రీన్ యూజ్ చేసేదాన్ని. అంటే ఒక 4-5 years బ్యాక్ కూడా SPF 15 అని, SPF 20 అని ఏదో ఒకటి సన్ స్క్రీన్ ఉంటే సరిపోతుంది అని చెప్పి నేనైతే యూజ్ చేసేసేదాన్ని. బట్ ఇప్పుడు నేను మ్యాక్సిమం యూజ్ చేసే సన్ స్క్రీన్స్ అన్నీ కూడా SPF 50+ ఉంటాయి. దాని తక్కువ నేను అసలు అవాయిడ్ చేసేస్తాను. ఇంకా వేస్ట్, ఇంకా రాసుకుంటే వేస్ట్ అన్న థాట్లో ఉంటాను నేను ఎప్పుడు. సో SPF 50 ఎల్సెన్సా. నేను చెప్తున్నా కదా, ఎల్సెన్సా ప్రోడక్ట్స్ నాకు ప్రమోషన్కి వచ్చినాయి అన్న పేరుకే తప్ప ఖచ్చితంగా నేనైతే కంటిన్యూ చేస్తాను. ఆ ప్రోడక్ట్స్ని మళ్ళీ పర్చేస్ చేస్తాను, ఎందుకంటే అంత బాగున్నాయి. ఏంటి అంటే మ్యాక్సిమం సన్ స్క్రీన్స్ అన్నీ కూడా వైట్ కాస్ట్ ఇస్తాయి ఫేస్కి. మనం అప్లై చేయగానే వైట్గా ఫేస్ అయిపోతుంది, తర్వాత మెల్లిగా సెటిల్ అవుతుంది అనమాట. బట్ ఏంటి అంటే ఎల్సెన్సా అలా కాదు. అండ్ నేను డాటన్కి 2 సన్ స్క్రీన్స్ అప్లై చేస్తాను. నేను చెప్పా కదా సన్ స్క్రీన్స్ అంటే నాకు చాలా ఇష్టం. మన ఫేస్ని ఈ ప్రోడక్ట్స్ అన్నీ ఒకలా ప్రొటెక్ట్ చేస్తే సన్ స్క్రీన్ ఒకలా ప్రొటెక్ట్ చేస్తుంది. అసలు మన మెయిన్ మోటో ఏంటి, యూవీ రేస్ నుంచి మన స్కిన్ని ప్రొటెక్ట్ చేసుకోవడానికి. దానికి సొల్యూషన్ ఏంటి అంటే సన్ స్క్రీన్ అనమాట. సో నేను 2 సన్ స్క్రీన్స్ యూజ్ చేస్తాను. ఫస్ట్ నేనైతే ఎల్సెన్సా గురించి చెప్తాను. ఇది నేను ప్రమోషనల్ వీడియో కూడా చేశాను. అంటే ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ ద బెస్ట్ ఇంప్రెషన్ అబౌట్ దిస్ సన్ స్క్రీన్. నాకు చాలా అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలే, ఏముంటుందిలే ప్రతి సన్ స్క్రీన్ కూడా ఇచ్చేది ఏంటి, కన్ఫామ్గా మనకి వైట్ కాస్ట్ అనేది ఇస్తుంది. అండ్ నేను మినిమలిస్ట్ సన్ స్క్రీన్ అనేది యూజ్ చేశాను, కానీ ఐ రియల్లీ హేట్ ఇట్ అబ్బా. వైట్ క్యాస్ట్ ఫేస్ మీద అట్లా సెటిల్ అయిపోయి ఆయిలీ స్కిన్ వాళ్ళకి మినిమలిస్ట్ సన్ స్క్రీన్ ఇస్ ద వర్స్ట్ ప్రోడక్ట్
మరి ఎవరైనా హర్ట్ అయితే ఐఎమ్ రియలీ సారీ. నేనైతే నా జెన్యూన్ ఒపీనియన్ అయితే చెప్తున్నాను. ఎందుకంటే నేను చాలా ట్రై చేశాను దాన్ని నా స్కిన్కి బ్లెండ్ చేసుకోవడానికి. అండ్ వీడియోస్ చూసి ఏముందిలే అందరికీ బాగా యూజ్ అవుతుంది, నాకెందుకు బాగుండదులే, నేనే అట్లా ఫీల్ అవుతున్నానేమో అనుకున్నా. బట్ నో, నాకైతే మినిమలిస్ట్ ఆయిలీ స్కిన్ వాళ్ళకైతే మినిమలిస్ట్ సన్ స్క్రీన్ వేస్ట్. ఎందుకంటే అస్సలు ఫేస్ మీద సెటిల్ అవ్వదు. మనకి ఆయిలీగా ఉంటుంది, చాలా చిరాగ్గా అనిపిస్తుంది. ఎక్కడికన్నా బయటకు వెళ్ళినా గమ్మున స్వెట్ వచ్చినా కూడా చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతాం మనం. బట్ ఎల్సెన్స్ సన్ స్క్రీన్ అయితే అలా కాదు, వెంటనే బ్లెండ్ అయిపోతుంది అండ్ చాలా ఫాస్ట్గా సెటిల్ అయిపోతుంది ఫేస్ మీద కూడా. ఐ రియలీ లవ్ దిస్ సన్ స్క్రీన్. ఎంత ఎక్కువ రాసుకుంటే అంత మంచిది మన ఫేస్కి. అండ్ ఊరికే బ్లెండ్ అయిపోతుంది కదా, సో అందుకే నేనైతే కొంచెం ఎక్కువే అప్లై చేస్తా. మీరు చూసారా నా ఫేస్ మీద ఎటువంటి వైట్ కాస్ట్ అయితే లేదు. అండ్ వెంటనే ఫేస్లో అబ్జార్బ్ అయితే అయిపోయింది. నాకు ఇప్పటికే ఫేస్ మొత్తం చాలా నీట్గా చాలా ఫ్రెష్గా అనిపిస్తుంది సన్ స్క్రీన్ అప్లై చేసిన తర్వాత కూడా. మినిమలిస్ట్ అయితే చాలా ఇబ్బంది పడ్డా నేను. అండ్ నెక్స్ట్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ ప్రోడక్ట్ డాట్&కీ సన్ స్క్రీన్. అండ్ ఇది కూడా SPF 50. యూ కెన్ చెక్ దిస్. అండ్ ఎల్సెన్సా SPF 50 SPF 50+. నేను 2 ప్రోడక్ట్స్ కూడా యూజ్ చేస్తాను, 2 సన్ స్క్రీన్స్ కూడా అప్లై చేస్తాను. ఏ ప్రోడక్ట్ యూజ్ చేసినా యూజ్ చేయకపోయినా కూడా ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు యూజ్ చేయాల్సిన ప్రోడక్ట్ ఏంటి అంటే సన్ స్క్రీన్. ఎంతమంది చెప్పినా కూడా చాలామంది అర్థం చేసుకోరు. అమ్మాయిలే యూజ్ చేయాలి, అబ్బాయిలు యూజ్ చేయకూడదా అంటే అబ్బాయిలు కూడా యూజ్ చేయాల్సిన ప్రోడక్ట్ ఏంటి అంటే సన్ స్క్రీన్. ఇది గ్లాస్ జార్ అనమాట. నా బెడ్ మీద పెట్టుకోవడానికి భయం వేస్తుంది. అంటే ఓరియో ఉంటాడు కదా, గమ్ముని వాడికి ఏమన్నా గుచ్చుకోవడం, ఎక్కడన్నా పడేసిన విరిగిపోవడం అలా జరుగుతుంది. సో నేను ప్రజెంట్ మీకు తెలిసిందే నేను యూజ్ చేసేది లిప్ టింట్, టిప్సీ బ్యూటీ లిప్ ఆయిల్ యూజ్ చేస్తాను. అది ఎప్పుడన్నా అవైలబుల్గా లేకపోతే, అంటే నాకు అందుబాటులో లేకపోతే కనుక నేను హిమాలయ లిప్ బామ్ అయితే యూజ్ చేస్తాను. ఐ థింక్ ఇది 40 రూపీస్ అనుకుంటా, కానీ చాలా బాగుంటుంది, చాలా చాలా బాగుంటుంది లిప్స్కి. చెప్పాను కదా ఊరికే డ్రై అయిపోతాయని, ఎప్పటికప్పుడు అప్లై చేస్తూ ఉంటా. అంతే మరి నా స్కిన్ కేర్ రొటీన్ అంతే అనమాట. నా స్కిన్ కేర్ రొటీన్ నాకు తెలిసి ఆయిలీ స్కిన్ వాళ్ళకైతే మాత్రం చాలా బాగా యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. ఐ థింక్ సో. ప్రతి ప్రోడక్ట్ లింక్ కూడా మన డిస్క్రిప్షన్లో ఉంటుంది, వెళ్ళి చెక్ చేయండి. అండ్ నాకు తెలిసి మీ అందరికీ నా జ్యువెలరీ కలెక్షన్ చాలా బాగా నచ్చుతుంది. అంటే నేను చూపిస్తున్న జ్యువెలరీ కలెక్షన్ మ్యాక్సిమం అన్నీ కూడా నేను మీషోలోనే పర్చేస్ చేస్తున్నా కదా. సూన్ ఇంకొక మంచి వీడియో కూడా రాబోతుంది, జ్యువెలరీ కలెక్షన్ వీడియో. అన్ని అమెరికన్ డైమండ్ జ్యువెలరీ సెట్స్ అయితే నేను పర్చేస్ చేసి పెట్టాను, మీకు ఒక వీడియో అయితే రిలీజ్ చేస్తాను సూన్, వెరీ వెరీ సూన్ అనమాట. అండ్ అపార్ట్ ఫ్రమ్ దీస్ నేను యూజ్ చేసే న్యాచురల్ స్కిన్ కేర్ మాస్క్స్ ఏంటి, లేకపోతే ఫేస్ మాస్క్స్ ఏంటి, అవి కూడా నేను చెప్తాను. మీకు ఆల్రెడీ చెప్పాను, విబిడ్ నేచర్ నుంచి నేను యూజ్ చేసే జోజోబాన్ క్యాలెండ్యులా స్కిన్ ఇల్యూమినేటింగ్ ఫేస్ మాస్క్ ఒకటి. అండ్ మోస్ట్లీ నేను వీక్లీ థ్రైస్ కన్ఫామ్గా అప్లై చేసేది ఏంటి అంటే అవర్ హెర్బ్ నుంచి రోజ్ పెటల్స్ పౌడర్. దీనిలో ఇంకొక ఇంగ్రీడియంట్ అంటూ ఏం కలవలేదు, రోజ్ పెటల్స్ మాత్రమే వాళ్ళైతే మనకి సెల్ చేస్తున్నారు. దీని MRP అయితే $399 అండ్ దీని వెయిట్ వచ్చేసి 200 grams. ఐ థింక్ 100 grams అండ్ ఐ థింక్ 100 grams కూడా ఉన్నట్టుంది. అది ఇంకా కొంచెం రేట్ తక్కువ. ఎవరైనా పర్చేస్ చేసుకోవాలి అనుకుంటే కనుక కింద డిస్క్రిప్షన్లో వీటి లింక్స్ కూడా ఉంటాయి, వెళ్ళి చెక్ చేయండి. అండ్ నేను హెయిర్కి యూజ్ చేసేది అండ్ యూ నో మై డ్రై షాంపూ. డైలీ ఎక్కడన్నా బయటకు వెళ్ళాలంటే కనుక డైలీ హెడ్ బాత్ చేసే ఓపిక ఉండదు, అండ్ మన స్కాల్ప్ కూడా డ్యామేజ్ అయిపోతుంది. కాబట్టి నేను యూజ్ చేసే BBlunt డ్రై షాంపూ అండ్ మై హీట్ ప్రొటెక్షన్ హెయిర్ మిస్ట్ BBlunt నుంచే.
మీకు ఆల్రెడీ ఇది అన్బాక్సింగ్ వీడియోస్ కూడా నేను చేశాను. ఎవరైనా చూడకపోతే కనుక వెళ్ళి చూసేయండి, మన షార్ట్ వీడియోస్లో అయితే ఉంటుంది. అండ్ నేను యూజ్ చేసే బాడీ బటర్ అయితే ఇది. ఆఫ్టర్ బాత్ నేనైతే ఈ బాడీ బటర్ అయితే అప్లై చేస్తాను. చాలా చాలా బాగుంటుంది. బ్యూటీ అండ్ ఎర్త్ నుంచి. అండ్ ఇది కూడా ప్రమోషన్ కోసమే పంపించారు. సీరియస్లీ చెప్తున్నా కదా, వాళ్ళు ప్రమోషన్ కోసం చిన్న బ్రాండ్స్ అప్రోచ్ అయినప్పుడు ఆలోచిస్తాం మనం ప్రోడక్ట్స్ యూజ్ చేయాలా వద్దా అని. బట్ నేను చెప్తున్నా కదా, ఇప్పటి వరకు నాకు పంపించిన బ్రాండ్స్లో వర్స్ట్ బాగాలేదు అని చెప్పుకోవడానికి ఎటువంటి ప్రోడక్ట్ అయితే లేదు. చెప్పాలంటే స్టార్టింగ్లో డాట్&కీ ప్రోడక్ట్స్ ఓవర్ హైప్డ్ అనుకున్నా, కానీ యూజ్ చేసే కొద్దీ మనకి చాలా డిఫరెన్స్ అయితే ఇస్తాయి. నేను చాలా రాంగ్గా ఎస్టిమేట్ చేశాను డాట్&కీ ప్రోడక్ట్ని అయితే, అంటే ఫేస్ సీరమ్స్ ఏంటి ఇవన్నీ వీటి గురించి. బట్ దే ఆర్ రియల్లీ వెరీ వెరీ గుడ్ ప్రోడక్ట్స్ అనమాట. అండ్ నేను యూజ్ చేసే బాడీ బటర్, అండ్ వాళ్ళు నాకు ఒక ఫేస్ వాష్ కూడా పంపించారు. ప్రెజెంట్ అయితే నేను ఇది యూజ్ చేయట్లేదు, ఎందుకంటే ఆల్రెడీ నేను ఎల్సెన్సా ఫేస్ వాష్ అండ్ ఆల్సో ఎల్సెన్సా కాకపోతే కనుక డాట్&కీ ఫేస్ వాష్ అయితే యూజ్ చేస్తున్నా. బట్ ఐ థింక్ నేను యూజ్ చేసినప్పుడు దీనివల్ల నాకైతే ఎటువంటి రియాక్షన్ కనిపించలేదు, అంటే బ్యాడ్గా అంటే కంటిన్యూగా యూజ్ చేస్తే నాకు ప్రోడక్ట్ గురించి తెలుస్తుంది. సూన్ ఐ రివ్యూ దిస్ ఆల్సో. సో అవే అనమాట నేను యూజ్ చేసే స్కిన్ కేర్ ప్రోడక్ట్స్. మీకు ప్రతి దాని గురించి చెప్పాను. ఐ హోప్ మీకు ఈ వీడియో అయితే నచ్చింది అనుకుంటున్నాను. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అండ్ మన టెలిగ్రామ్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వండి, ఎందుకంటే చాలా మంచి మంచి డీల్స్ అయితే నేను ప్రతిరోజు అప్లోడ్ చేస్తూ ఉంటాను. మోస్ట్లీ ఉమెన్కి అయితే బాగా యూజ్ అవుతాయి. మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. అలాగే మన ఇన్స్టాగ్రామ్ పేజ్ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఎవరైనా ఫాలో చేయకపోతే వెళ్ళి ఫాలో చేయండి. సూన్ మనకి యాక్చువల్లీ నేను 5Kకి గివ్ అవే ఇద్దాం అనుకున్నా, కానీ నాకు కుదరలేదు. బట్ సూన్ నేను ఇంకొక గివ్ అవే అయితే కండక్ట్ చేయబోతున్నాను. మోస్ట్ ప్రాబ్లీ దానికి ఉండే రూల్స్ ఏమి ఉండవు. మన టెలిగ్రామ్ ఛానల్ని ఫాలో అవ్వాలి, అలాగే మన ఇన్స్టాగ్రామ్ పేజ్ని ఫాలో అవ్వాలి, అండ్ మన యూట్యూబ్ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఉండాలి. సో ఎవరైతే ముందే చేస్తారో వాళ్ళకి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి గివ్ అవే రావడానికి. ఐ డోంట్ నో నేను స్కిన్ కేర్ ప్రోడక్ట్స్ గివ్ అవే ఇస్తానో లేకపోతే క్లోత్స్ గివ్ అవే ఇస్తానో ఏమో నాకు తెలీదు. బట్ నేనైతే కొన్ని మంచి ప్రోడక్ట్స్ గివ్ అవే అయితే ఇస్తాను. అండ్ ఇంకొకటి ఏంటి అంటే అవుట్ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్ వీడియోస్ మీకు చాలా బాగా నచ్చుతున్నాయి. అంటే నేను మ్యాక్సిమం బడ్జెట్లోనూ చేయడానికి ఇష్టపడుతున్నా కాబట్టి. బట్ ప్రాబ్లం ఏంటి అంటే ఇక్కడ నేను తీసుకునే ఫ్యాబ్రిక్ ఏంటి అంటే చాలా తక్కువకే వస్తుంది, మ్యాక్సిమం 1000 బిలోనే ఉంటుంది. బట్ ఇక్కడ వచ్చిన ప్రాబ్లం ఏంటి అంటే స్టిచ్చింగ్ అనమాట. టూ మచ్ స్టిచ్చింగ్ ప్రైసెస్ అయితే ఉంటున్నాయి. అసలు చాలా ఓవర్గా చెప్తున్నారు ప్రైసెస్. సో నేను డిసైడ్ అయింది ఏంటి అంటే, యాక్చువల్లీ కరెంట్లీ ఐఎమ్ వర్కింగ్ ఫ్రమ్ హోమ్. సో నేను పర్మిషన్ తీసుకొని ఫ్యాషన్ డిజైనింగ్లో డిప్లొమా అయితే చేద్దాము అన్న థాట్ అయితే ఉంది. ఐ హోప్ ఎవరైనా ఫ్యాషన్ డిజైనింగ్లో డిప్లొమా చేసినా లేకపోతే ఫ్యాషన్ డిజైనింగ్ కోర్స్ గురించి ఎవరికైనా ఐడియా ఉన్నా కూడా మనకి ఏది బెస్ట్ కాలేజ్ ఏంటి అనే దాని గురించి కొంచెం గైడెన్స్ ఇవ్వండి. నా ఇన్స్టాగ్రామ్ పేజ్ అయితే కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఎవరైనా ఉంటే కనుక త్రూ ఇన్స్టాగ్రామ్ నన్ను కాంటాక్ట్ అవ్వండి. నాకు చాలా హెల్ప్ చేసిన వాళ్ళు అయితే అవుతారు. వీడియో ఇంతవరకు చూసినందుకైతే థ్యాంక్ యూ సో మచ్. నన్ను ఇంత బాగా సపోర్ట్ చేస్తున్నందుకు కూడా థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈరోజు లీవ్ తీసుకున్నా, కొంచెం హెల్త్ బాగాలేదు. సో అందుకే వీడియో చేద్దామని చెప్పేసి మీకైతే వీడియో చేసి పెడుతున్నా. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.